తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. దొంగలంటే ఇంట్లోకి చొరబడి క్షణాల్లో దొరికినదంతా దోచుకొని పారిపోతుంటారని అందరికీ తెలిసిందే. కానీ రాజస్థాన్లో జరిగిన ఈ దొంగతనం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంట్లోకి చొరబడిన దొంగలు తొందరపడలేదు, భయపడలేదు. ముందుగా వంటగదిలోకి వెళ్ళి హాయిగా ఆమ్లెట్లు వేసుకొని కడుపు నిండా తిన్నారు. ఆ తర్వాత నిదానంగా ఇల్లంతా గాలించి బంగారం, నగదు, ఖరీదైన టీవీతో ఉడాయించారు. ఈ విచిత్ర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. రాజస్థాన్లోని జులావాడ్ జిల్లాలో ఈ వింత దొంగతనం చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే హర్జిత్ సింగ్ అనే వ్యక్తి క్యాన్సర్ చికిత్స కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైకి వెళ్లారు. కొద్ది రోజులుగా ఇల్లు ఖాళీగా ఉండడాన్ని గమనించిన దుండగులు ఇదే సరైన సమయంగా భావించి అర్ధరాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. సాధారణంగా ఇలాంటి సమయంలో దొంగలు త్వరగా పని ముగించుకొని వెళ్ళిపోతారు. కానీ ఈ దొంగలు మాత్రం ఎలాంటి భయం లేకుండా ఇంట్లోనే సేద తీరారు. ముందుగా నేరుగా కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న గుడ్లను తీసుకున్నారు. ఏకంగా డజన్కు పైగా గుడ్లతో ఆమ్లెట్లు తయారు చేసుకుని హాయిగా తిన్నారు. కడుపు నింపుకున్న తర్వాతనే తమ అసలు పని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇంట్లోని ప్రతి గదిని నిదానంగా వెతికిన దొంగలు విలువైన బంగారు నగలు, నగదు, ఇతర వస్తువులతో పాటు ఒక ఖరీదైన టెలివిజన్ను కూడా తీసుకువెళ్లారు. తమకు కావలసినవన్నీ సర్దుకొని ప్రశాంతంగా అక్కడి నుంచి పరారయ్యారు. దొంగలు ఇంట్లో గడిపిన తీరు చూస్తే వారికి ఎలాంటి భయం లేదని పోలీసులు భావిస్తున్నారు. మరుసటి రోజు ఉదయం ఇంటి తాళాలు పగలిగి ఉండడాన్ని గమనించినటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలిస్తుండగా కిచెన్లో కనిపించిన దృశ్యాలు వారికి ఆశ్చర్యానికి గురిచేశాయి. ఉపయోగించినటువంటి పాత్రలు, గుడ్ల పెంకులు, ఆమ్లెట్ చేసిన ఆనవాళ్లు కల్పించడంతో దొంగలు దొంగతనానికి ముందు ఇంట్లోనే భోజనం చేసినట్టుగా గుర్తించారు. యజమాని హర్జిత్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్, ఇతర ఆధారాలు, పరిసర ప్రాంతాలలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఈ వింత చోరీకి పాల్పడిన దుండగులకు గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఇప్పుడు పనిచేస్తున్నాయి. దొంగలు ఇంటి యజమానులు చాలా రోజుల పాటు తిరిగి రారని ముందుగానే తెలుసుకొని ఉండవచ్చని, అందుకే ఎలాంటి తొందర లేకుండా ఇంట్లోనే వంట చేసుకుని ప్రశాంతంగా దొంగతనం చేసి వెళ్ళిపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దొంగతనమా లేక పిక్నిక్కా, ముందు ఆమ్లెట్ తర్వాత దొంగతనం అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం దీనిని అత్యంత సీరియస్గా తీసుకుని నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. మొత్తానికి రాజస్థాన్లో జరిగిన ఈ విచిత్ర దొంగతనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దొంగలు ఆమ్లెట్ వేసుకుని తిన్న తర్వాత దొంగతనం చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.